బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఈ రోజు మనం ఒక ముఖ్యమైన హదీత్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ హదీత్ మన రోజువారీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మనం నిజంగా ముస్లింలమా లేదా కేవలం పేరుకే ముస్లింలమా అన్నది ఈ హదీత్ ద్వారా అర్థమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక ముస్లిం అంటే తన నాలుక మరియు తన చేతుల నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉండే వ్యక్తి. ఈ హదీత్ సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఉంది. ఇక్కడ ఒక క్షణం ఆలోచించండి. మనం ముస్లిం అంటే ఏమనుకుంటాం? నమాజ్ చదివేవాడు, రమజాన్ ఉపవాసం ఉండేవాడు, జకాత్ ఇస్తాడు. ఇవన్నీ నిజమే. కాని ఈ హదీత్ ఏమి చెబుతుంది? నీ వల్ల ఇతరులు సేఫ్గా ఉన్నారా లేదా అన్నదే అసలు పరీక్ష. మొదట నాలుక గురించి మాట్లాడదాం. మనం రోజుకు ఎన్నిసార్లు ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నాం? గుసగుసలు, అపవాదులు, దూషణలు ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి. కాని ఈ హదీత్ ప్రకారం ఇవన్నీ ముస్లింకి సరిపడని లక్షణాలు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి నమాజ్ చదువుతాడు, కానీ వెనుక నుంచి ఇతరులను విమర్శిస్తాడు. అతను ఈ హదీత్ ప్రకారం పూర్తి ముస్లిం కాదు. ఎందుకంటే అతని నాలుక ఇతరులకు హాని చేస్తోంది. ఇప్పుడు చేతుల గురించి ఆలోచించండి. చేతులంటే కేవలం కొట్టడం కాదు, ఎవరికైనా అన్యాయం చేయడం, డబ్బులో మోసం చేయడం, హక్కులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒక వ్యాపారి కస్టమర్ను మోసం చేస్తే, ఒక ఉద్యోగి పనిని సరిగ్గా చేయకపోతే, ఒక వ్యక్తి ఇతరుల హక్కులను తీసుకుంటే ఇవన్నీ కూడా ఈ హదీత్కి వ్యతిరేకం. ప్రియమైన సోదరులరా, ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. మనం ఇస్లాంను కేవలం ఆచారాలుగా మార్చేశాం. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు వ్యక్తిత్వాన్ని నేర్పించారు. మరొక హదీదులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిజమైన ముమిన్ అంటే తన పొరుగు వ్యక్తి తన వల్ల సురక్షితంగా ఉండే వ్యక్తి. ఈ హదీద్ కూడా సహీహ్ గ్రంథాలలో ఉంది. ఇప్పుడు మనల్ని మనం అడగాలి, మన వల్ల మన కుటుంబం సేఫ్గా ఉందా? మన వల్ల మన స్నేహితులు సేఫ్గా ఉన్నారా? మన వల్ల మన పొరుగువారు సేఫ్గా ఉన్నారా? సమాధానం లేదు. అయితే మనకు ఇంకా పని ఉంది. ఈ హదీద్ మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదట, మాట్లాడే ముందు ఆలోచించాలి. రెండవది, ఇతరుల హక్కులను కాపాడాలి. మూడవది, మన ఇమాన్ మన ప్రవర్తనలో కనిపించాలి. ప్రియమైన సోదరులారా, ఇస్లాం అంటే కేవలం పూజలు కాదు, అది ఒక జీవన విధానం. మన మాటల్లో, మన పనుల్లో, మన ప్రవర్తనలో కనిపించాలి. మన నాలుకను నియంత్రించగలిగితే, మన చేతులను నియంత్రించగలిగితే మన జీవితంలో చాలా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది చిన్న హదీత్, కాని పెద్ద సందేశం.